దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గర్వించి చెడిపోయెను. ప్రియులారా, యూదా రాజైన ఉజ్జియా 16 ఏండ్ల వాడే సింహాసనానికి వచ్చాడు. అతడు దేవుని ఆశ్రయించిన కారణము చేత దేవుడు అతనిని బహుగా దీవించాడు. అందువలన అతని రాజ్యం బహుగా స్థిరపరచబడింది. ప్రియులారా, క్రొత్త ఆయుధాలు కూడా కనిపెట్టాడు. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సులో గర్వించి చెడిపోయాడు. ప్రియులారా, ధూపపీఠం మీద ధూపము వేయుటకై దేవుని మందిరములో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేశాడు. ప్రియులారా, ఆ రీతిగా చేయకూడదని యాజకుడైన అజర్యాయు అతనితో కూడా 80 మంది యాజకులు కూడా చేరి అతనిని అడ్డగించారు. అయినా అతడు వారిని ఏమాత్రమూ లెక్క చేయక ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకులపై బహుగా కోపించాడు. అతడు ధూపపీఠం ప్రక్కన నిలువగా దేవుడు అతనిని శిక్షించిన కారణంగా అతని నొసట కుష్ఠరోగం ప్రారంభమైంది. ప్రియులారా, వెంటనే యాజకులు అక్కడి నుండి అతనిని వెళ్ళగొట్టారు. అతడు చనిపోయి రాజుల సమాధి యొద్ద కాక వేరుగా సమాధి చేయబడ్డాడు. ప్రియులారా, ఉజ్జియా రాజైనా అతడెంత గొప్ప ఐశ్వర్యవంతమైన స్థితికి ఎదిగినా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బహు జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉంది. అతడెంతటి వాడైనా దేవుని సన్నిధిలో గొప్పవాడు కాదు. విధేయతతో దేవునిని, ఆయన సన్నిధిని, ఆయన ఆజ్ఞలను, యాజకులను గౌరవిస్తూ లోబడి జీవించాలి. దేవుని బిడ్డలారా, గర్వించినందువలన ఆశీర్వాదానికి కారణమైన దేవుని సన్నిధి నుండి శాపాన్ని పొందుకుని వెళ్ళాడు. దేవుని సన్నిధిలో మనం విధేయులముగా ఉంటే, భయభక్తులతో ఉంటే అక్కడ మనం ఆశీర్వదించబడతాం. దేవుని బిడ్డలారా, అవిధేయులుగా ఉంటే బహుఘోరమైన శాపానికి గురవుతాం. కనుక ఎల్లప్పుడూ మనము దేవునికి విధేయులుగా ఉంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆశీర్వాదములు పొందుకునే వారముగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. తండ్రి, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో అంతటిలో మీరే తోడుగా ఉండండి. నాయనా, ప్రతి సంఘాన్ని దీవించండి. సంఘ కాపరిని ఆశీర్వదించండి. నీ పరిచర్యలో బలముగా మీరు వాడుకొనండి. తండ్రి, బలహీనులైన బిడ్డలను బలపరచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి,
పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాము. తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి మా జీవితంలో ఏ విధమైనటువంటి అహంకారము, గర్వము లేకుండా తండ్రి తగ్గింపు స్వభావముతో, విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని స్తుతించి వెంబడించే కృప మా అందరికను అనుగ్రహించుమని ఇదిన దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.